హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ప్రయోజనాలు మీకు తెలిసి ఉండాల్సిన ముఖ్యమైన విషయాలండి. సీనియర్ సిటిజన్లు ప్రభుత్వాన్నిచ్చే అనేక ఆర్థిక ప్రయోజనాలకు అర్హులు. ఈ ప్రయోజనాలు వారి జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా ఆర్థికంగా బలపరచడానికి సహాయపడతాయి. ఈ అంశాల్లో ప్రధానంగా ఉన్న సౌకర్యాలు, ప్రయోజనాలు వాటి గురించి వివరంగా తెలుసుకుందాము. మొదటిది అధిక వడ్డీ రేట్లు. సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరుల కంటే బ్యాంకుల్లో ఎఫ్‌డి ఫిక్స్డ్ డిపాజిట్, అలాగే రికరింగ్ డిపాజిట్, సేవింగ్స్ ఖాతాలపైన 0.25% నుంచి 0.5% వరకు అధిక వడ్డీ రేట్ అయితే పొందుతారు. ప్రయోజనం ఏంటంటే పొదుపుపై మెరుగైన రాబడులు, పెన్షన్ సమయానికి అదనపు ఆదాయం అయితే లభిస్తుంది. ఇక రెండోది డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యాలు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్‌ని అందిస్తాయి. సేవలు: చెక్కులు జమ చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్ అందించడం, నగదు డిపాజిట్ మరియు ఉపసంహరణ. సీనియర్ సిటిజన్లు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా తమ పనులు ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సౌకర్యం కూడా మనకు లభిస్తుందన్నమాట అదనపు ఛార్జీతో. ఇక పన్ను మినహాయింపులు. సీనియర్ సిటిజన్లు పన్ను చెల్లింపుల్లో అనేక రకాల మినహాయింపులు అయితే పొందవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై 50,000 వరకు పన్ను మినహాయింపు, వైద్య బిల్లులు మరియు ఆరోగ్య బీమా ప్రీమియాలపై ప్రత్యేక డిడక్షన్లు, ప్రత్యేక పెట్టుబడి పథకాలు, ఎల్ఐసి పాలసీపై పన్ను మినహాయింపులు, తక్కువ పన్ను రేట్లతో వార్షిక ఆదాయానికి అనుగుణంగా ప్రయోజనాలు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ 8.2% వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ పథకం అండి ఇది. ప్రధానమంత్రి వయవందన యోజన 7.4% వడ్డీతో మరో విశ్వసనీయ పథకం. ఇది కూడా ప్రయోజనం అయితే ఎక్కువ మనకు వడ్డీ రాబడి, అలాగే సురక్షితమైన పెట్టుబడి అంటే మనకు డబ్బులైతే గ్యారంటీ. ఇక ఆరోగ్య బీమా సౌకర్యాలు కూడా ఉంటాయి. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆవాజ్ యోజన, పీఎంజేఏవై. ఈ పథకం ద్వారా 5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అయితే పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు పీఎంజేఏవై పోర్టల్లో నమోదు చేసుకోవాలి. వైద్య ఖర్చుల భారం తగ్గిస్తుంది. రవాణా రాయితీలు. సో ప్రజా రవాణా రాయితీలండి. అనేక రా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు సీనియర్ సిటిజన్లకు 25% నుంచి 50% వరకు రాయితీలు అందిస్తాయి. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక సీటును కూడా రిజర్వేషన్ చేసి ఉంటారనమాట. సీనియర్ సిటిజన్స్ కోసం వారే కూర్చోవాలి. ఇక ప్రయోజనం: రవాణా ఖర్చులు తగ్గించి ప్రయాణ సౌకర్యాన్ని పెంపొందించడం. తర్వాత కౌన్సిలింగ్ మరియు మానసిక ఆరోగ్య సదుపాయాలు. ప్రభుత్వం మరియు పలు స్వచ్ఛంద సంస్థలు మానసిక ఆరోగ్యానికి మద్దతు కార్యక్రమాలు అందిస్తాయి. ప్రత్యేక హెల్ప్ లైన్లు, ఆరోగ్య సలహాలు మరియు చికిత్స సదుపాయాలు. ఇకపోతే ప్రైవేట్ రంగంలో అదనపు ప్రయోజనాలు. పలు ప్రైవేట్ సంస్థలు హోటళ్ళు, టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు జీవితాన్ని సులభతరం చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకొని మరింత స్వతంత్రంగా జీవించవచ్చు. సో మీకు తెలిసిన సీనియర్ సిటిజన్లు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.